స్టేట్ వైడ్ ప్రోగ్రామే కదా సార్ అదండి. అవును సార్. యాజ్ పర్ ఆర్టికల్ 19(1) ఏ ఆర్ బి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంటుంది కదా సార్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ కూడా ఉంటుంది కదా. మరి మేమేమి అంబేద్కర్ గారు కలిగించినటువంటి హక్కేగా మాకు. ఎవరి ఇండియన్ హ్యాస్ దట్ రైట్ సార్. ఏముంది దాంట్లో? ఓన్లీ అబ్బాయి చౌదరిని ఎందుకు ఆపుతున్నారు సార్? మరి ఓన్లీ దెందులూరులోని మొత్తం రాష్ట్రం అంతా ఆపారు ఇట్లా. మరి నన్నే ఎందుకు ఆపుతున్నారు సార్? అదే పర్మిషన్ మేము ఎప్పుడు కోఆపరేట్ చేసేవాళ్ళమే కదా సార్. మేమే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది అబ్బాయి చౌదరి వ్యక్తిగత సమస్య కాదు, లేకపోతే మా పెద్దబాబు గారి వ్యక్తిగత సమస్య కాదు, మా పార్టీ వ్యక్తిగత సమస్య కాదు సార్. ఇది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల గురించి ఏదైతే గొప్ప ఆశ మెడికల్ కాలేజ్ పెట్టాము, ఆ చిన్నపిల్లలు చదువుకోవడానికి దాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు అని వాయిస్ లెస్ గా మేము వినిపిస్తున్నాం. అంత మేమే ఎవరితో మేము అసలు ఇదేమి ఇది నేను సంపాదించడానికి వీళ్ళు ఎవరు చేయడానికి ఎవరితో గొడవ పడటానికి మేము అంత పీస్ఫుల్ ప్రొటెస్ట్. నేను సంతకాలు ఏదైతే సేకరించామో అవి పంపిద్దాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమవుతుంది సార్? మేము ఇక్కడ తీసుకొచ్చాం. మేము ఏం ప్రాపర్ పర్మిషన్ పెట్టాం, ప్రాపర్ ఛానల్ ద్వారా పర్మిషన్ అప్లై చేసాం. నేనే పర్సనల్ గా ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కి నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే ఇలా పలానా చాట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నామని చెప్పి దట్టు 2 days బిఫోర్ అడ్వాన్స్ చెప్పాం. 2 days బిఫోర్ అడ్వాన్స్ పర్మిషన్ పెట్టాము. ఏం సార్ ఆర్టికల్ ఇప్పుడు పర్మిషన్ గ్రాండ్ అంటే యాజ్ పర్ ఆర్టికల్ 19(1)(a)(b) డెమోక్రసీలో మాకు రైట్ లేదేంటి సార్? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా సార్. మరి ఇది ఓన్లీ అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఈరోజు ఇలాగే ఎమ్మెల్యేలు మీరు హౌస్ అరెస్ట్ లో లేకపోతే ఇట్లా ఆపుతున్నారంటే వేరు. ఓన్లీ అబ్బాయి చౌదరి అయితే ఎందులోనే ఎందుకు ఆపుతున్నారు సార్? నేను ఒకరిని ఎందుకు బయటికి వెళ్ళకూడదు? నేనే వెళ్ళి నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు ఏంటి? ఇప్పుడు అంటే మా నియోజకవర్గంలో నన్ను ఒక్కరినే ఇక్కడ ఉన్నటువంటి జనాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ అ లీడర్ గా నాకు ఉంటుంది కదా సార్. మరి స్టేట్ వైడ్ గా ఆపేశారనుకోండి మీరు సంతోషమే. అన్ని చోట్ల అందరిని ఆపేసాం సార్ అంటే సంతోషం. నన్ను ఒక్కడిని ఎందుకు ఆపేస్తున్నారు అంటున్నా. మరి అదే సరే మీరు ఇక్కడ ఉంటే మరి నేను వెళ్ళొచ్చు అయితే అది ఆ కొంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళిపోదాం అంటే చక్కగా రండి కాఫీ తాగి. కొత్తగా వచ్చారు మా దెందులూరు నియోజకవర్గం, చక్కగా కాఫీ తాగుదాం, కూర్చుందాం కాసేపు. కాంట్రాక్టర్ ఇష్యూ మేమే చేసాం సార్. మేము దెందులూరు మా ప్రోగ్రామ్కి వెళ్దాం అంతే. అంటే ఇప్పుడు వేరే చాటుకి వెళ్తామంటే కూడా వెళ్ళకుండా కాసేపు ఇక్కడ ఉండండి అంటే మేము డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళం కాదు కదా. కానీ మా ఎక్స్ప్రెషన్ మేము చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజు మేము 50,000 సంతకాలు సేకరించి వచ్చి దెందులూరులో అంటే ఈ దెందులూరు నియోజకవర్గంలో 50,000 మంది ఈ ప్రైవేట్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయటం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజ్ నేనేం చేయట్లా. అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీసుకి పంపించే కార్యక్రమం అంతే. రాజశేఖర గారు దండేసి మేము మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ రాజశేఖర గారికి దండేసి మేము అక్కడి నుంచి లాంచ్ చేసి వెళ్ళిపోతాం సార్. మేము ఎవరితో గొడవ పట్టడానికి వెళ్తా, ఎవరితో గొడవ పడం. నా ఇంట్లో నేను ఎటో కూర్చునే ఉంటాను సార్. మీరు చెప్పిన మీరే గెస్ట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్తున్నా. సార్ వాళ్ళకి కాఫీలు టీ ఏదో ఇప్పిండి.